హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇప్పటి వరకు మన ఛానల్లో ఎక్కువగా మీతో షార్ట్సే షేర్ చేస్తూ వచ్చాను. మీ అందరి లవ్ అండ్ సపోర్ట్ వల్ల వాటికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక నుంచి మన ఛానల్లో ఒక చిన్న చేంజ్ తీసుకురావాలనుకుంటున్నాను. షార్ట్స్తో పాటు లాంగ్ వీడియోస్ కూడా మీతో షేర్ చేయాలని డిసైడ్ అయ్యాను. ఎందుకంటే పూజలకి సంబంధించిన విషయాలు కొన్ని డీటెయిలింగ్గా షార్ట్ వీడియోస్లో చెప్పలేం కదా. ఇక నుండి నా లాంగ్ వీడియోస్లో డైలీ పూజా వ్లాగ్స్, ముఖ్యంగా అప్కమింగ్ శ్రావణ మాసంలో నా డైలీ రొటీన్, నేను చేసుకునే సప్త శనివారాల పూజ, 16 సోమవారాల వ్రతం, మంగళగౌరి వ్రతం, వరలక్ష్మి వ్రతం, ఇలా అన్ని పూజలు డీటెయిలింగ్గా మీతో వ్లాగ్స్లో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ట్రస్ట్ మీ, మీకు అన్ని వీడియోస్ చాలా బాగా నచ్చుతాయి. షార్ట్ వీడియోస్కి ఎలా అయితే సపోర్ట్ చేశారో లాంగ్ వీడియోస్కి కూడా అలానే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి. శ్రావణ మాసం వచ్చిందంటే ఇల్లు మొత్తం డీప్ క్లీనింగ్ చేసుకొని ఫ్రెష్గా డెకరేట్ చేసుకోవాలనే ఫీలింగ్ ఆటోమేటికల్లీ వస్తుంది కదా. అందుకే మన శ్రావణ మాసం స్పెషల్ క్లీనింగ్తో ఈరోజు వీడియో మొదలు పెడదాం అనుకున్నాను. ఎవరైనా హౌస్ క్లీనింగ్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఫస్ట్ స్టార్ట్ చేసేది కిచెన్తోనే కదా. అందులో మనం కిచెన్ ఎంత క్లీన్ చేసినా కౌంటర్ మీద వస్తువులు ఎక్కువగా ఉంటే మళ్ళీ మెస్సీగానే కనిపిస్తుంది కదా. అందుకే ఈరోజు నా కిచెన్ కౌంటర్ టాప్ని పూర్తిగా నేను ఎలా క్లీన్ చేసి ఎలా నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటానో మీతో షేర్ చేయబోతున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, నా కిచెన్లోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా కౌంటర్ మీద ఉన్నవన్నీ తీసి పక్కన పెట్టేసుకొని కౌంటర్ ఖాళీ చేసేసాను. తర్వాత ఒక డ్రై క్లాత్ తీసుకొని కౌంటర్ టాప్ మీద ఉన్న డస్ట్, చిన్న చిన్న క్రమ్స్ అన్నీ తుడిచేశాను. నిజం చెప్పాలంటే ఎవ్రీ వీక్ నేను కౌంటర్ టాప్ డీప్ క్లీన్ చేస్తాను కాబట్టి నాకు స్పెషల్ క్లీనింగ్ టైంలో అంత టైం పట్టదు. కౌంటర్ టాప్, చిమ్నీ అండ్ కౌంటర్ వాల్స్ క్లీనింగ్కి నేను ఇంట్లోనే ఒక డిఐవై లిక్విడ్ ప్రిపేర్ చేసుకుంటాను. దాంతోనే ఎవ్రీ వీక్ క్లీన్ చేసుకుంటూ ఉంటాను. మీకు ఎవరికైనా కావాలి అంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో షేర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు కౌంటర్ మొత్తం క్లీన్ అయిపోయింది. ఇలా క్లీన్ చేసిన తర్వాత ఒక ఫ్రెష్ స్మెల్ కూడా వస్తుంది. ట్రస్ట్ మీ, ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ స్టెప్, ఇందాక కౌంటర్ టాప్ మీద ఉన్న వస్తువులన్నీ ఒక పక్కన పెట్టుకున్నానని చెప్పాను కదా, అవన్నీ క్లీన్ చేసుకొని కౌంటర్ టాప్ మీద ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో చూపిస్తానో చూసేయండి. ఈ థింగ్స్ అన్ని కూడా నేను డిఐవై లిక్విడ్తోనే క్లీన్ చేసేసుకున్నాను. ఈ క్లీనింగ్ ప్రాసెస్ అంతా పెడితే మీకు బోర్ కొడుతుందని కొంచెం స్పీడప్ చేశాను. ఇంకా కిచెన్లో నా ఫేవరెట్ డిఐవై డెకోర్ పీస్ ఇదేనండి. ఈ 3 స్టెప్ స్టాండ్ ఎలా చేశానో చెప్పమంటారా? మా పిల్లలకి చిన్నప్పుడు జూనియర్ హార్లిక్స్కి ఫ్రీగా వచ్చిన ఆల్ఫాబెట్ బ్లాక్స్తో చేశానండి. ఆ స్టాండ్ చేశాక దాని మీద ఉన్న ఆల్ఫాబెట్స్ చూస్తుంటే స్కూల్ ఫీలింగ్ వస్తున్నదని ఆ ఆల్ఫాబెట్స్ కనిపించకుండా ట్రెడిషనల్ లుక్ కోసం కోలన్ స్టిక్కర్స్ వేసేసాను. కిచెన్ కౌంటర్ టాప్ మెస్సీనెస్ తగ్గించడానికి 2 టైర్ ర్యాక్స్ చాలా బాగా హెల్ప్ అవుతాయండి. నేను కౌంటర్ టాప్ మీద 3 ర్యాక్స్ యూజ్ చేస్తాను. 3 ర్యాక్స్ అమెజాన్లో 5 years బ్యాక్ పర్చేస్ చేశాను. ఈ ఒక్క ర్యాక్ మాత్రమే ఇలా పెయింట్ పోయింది అంతేనే. ఎప్పుడో ఫ్రీ టైం చూసుకొని పెయింట్ చేస్తే ఇది కూడా బాగానే పనిచేస్తుంది. ఇందాక చెప్పాను కదా 3 ర్యాక్స్ తీసుకున్నానని, అందులో ఇదొకటి. ఈ ర్యాక్ మీద నేను ఆయిల్ బాటిల్స్ ఆర్గనైజ్ చేసుకుంటాను. క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆర్గనైజింగ్ చూసేయండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, నేను నా ఇంటినైనా కిచెన్ అయినా ఏదైనా సరే
ట్రెడిషనల్ లుక్ లో చూసుకోవడానికే ఇష్టపడతాను. మరి మీకు ఎలాంటి లుక్ అంటే ఇష్టమో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఇవి ఆర్గనైజ్ చేస్తూ మీకు కొన్ని టిప్స్ చెప్తాను. మనం రోజు కుకింగ్ చేస్తున్నప్పుడు స్టవ్ పైన, స్టవ్ చుట్టుపక్కల ఆయిల్ స్ప్లాషెస్ ఎక్కువగా పడతాయి కదా. రోజు కుకింగ్ అయిన తర్వాత స్పాంజ్ వైప్ తో కానీ లేదా మైక్రో ఫైబర్ క్లాత్ తో కానీ ఎప్పటికప్పుడు వైప్ అవుట్ చేసేసుకుంటే వీక్లీ క్లీనింగ్ కూడా ఈజీ అయిపోతుంది. వీక్లీ క్లీనింగ్ ఈజీ అయిపోతే మంత్లీ క్లీనింగ్ కూడా ఈజీ అయిపోతుంది. అఫ్ కోర్స్ ఇది అందరికీ తెలిసిన టిప్పే అనుకోండి, బట్ తెలియని వాళ్ళకి ఏమైనా ఉపయోగపడుతుందేమో అని చెప్తున్నాను. మీలో ఎవరైనా ఇంకా ఈజీగా మెయింటైన్ చేసే మెథడ్ ఏమైనా ఫాలో అయితే నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి ప్లీజ్. నాలా కిచెన్ ని కూడా డెకరేట్ చేసుకోవడానికి ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. అలాంటి వాళ్ళందరికీ కిచెన్ లో ఏదో ఒక ఫేవరెట్ కార్నర్ ఉండే ఉంటుంది కదా. మన కిచెన్ లో నా ఫేవరెట్ కార్నర్ ఇదేనండి. ఇలా కిచెన్ లో సౌత్ ఈస్ట్ కార్నర్ లో ఒక ట్రెడిషనల్ లుక్ సెటప్ చేసుకున్నాను. ఆగండి ఇంకా అప్పుడే వీడియో అయిపోలేదు. వీడియో మొత్తం చూసాక మరి మీకు నా ఈ ట్రెడిషనల్ కిచెన్ లుక్ ఎలా అనిపించింది? అలాగే మీరు నాలా ట్రెడిషనల్ లుక్ ఇష్టపడతారా లేదా మోడర్న్ లుక్ ఇష్టపడతారా తప్పకుండా కమెంట్ చేయండి. అలాగే మీ దగ్గర ఏమైనా కిచెన్ క్లీనింగ్ టిప్స్, ఆర్గనైజింగ్ ఐడియాస్ ఉంటే కమెంట్స్ లో షేర్ చేయండి. మీ ఐడియాస్ నాతో పాటు వీడియోస్ చూసిన అందరికీ ఉపయోగపడతాయి. కిచెన్ ని డెకరేట్ చేసుకోవడానికి కొత్తగా ఏవో కొనాల్సిన అవసరం లేదండి. మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే కొంచెం తెలివిగా ఆలోచించి డెకరేట్ చేసేసుకోవచ్చు. ఎలానో చెప్తాను చూడండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న ఈ పీట ఉంది కదా, అది యాక్చువల్ గా పీట కాదు, పాడైపోయిన చాపింగ్ బోర్డ్ కి ఇలాగా కోలం స్టిక్కర్ అతికించి దాన్ని ఒక పీట లాగా మార్చుకున్నాను. ఇలా నా కిచెన్ లో ఆల్మోస్ట్ ఎక్కువగా డిఐవైసే కనపడతాయండి. ఇంకా నేను కిచెన్ లో వాస్తు ప్రకారం ఏ వస్తువు ఎక్కడ ఉండాలో అవన్నీ చూసుకుని అరేంజ్ చేసుకుంటానండి. ఇలా రోలు, రోకలి, చాట, తిరగలి ఇవన్నీ కిచెన్ లో ఉండాలంటారు కదా. ఇప్పుడున్న ఈ అపార్ట్మెంట్ కల్చర్ కి పెద్ద రోలు, రోకలి, తిరగళ్ళు ఇవన్నీ ఇంట్లో పెట్టుకొని మెయింటైన్ చేయలేం కదా. పెద్దవి ఇంట్లో ఉంటే మన చేతులు తిన్నగా ఉండవు కదా. రోట్లో వేసి ఏదైనా దంచాలనిపిస్తుంది, తిరగల్లో వేసి ఏదైనా తిప్పాలనిపిస్తుంది. రోట్లో వేసి ఏదైనా దంచినా, తిరగల్లో వేసి ఏదైనా తిప్పినా వెంటనే కింద నుంచి కంప్లైంట్లు వెళ్ళిపోతాయి కమ్యూనిటీకి. అందుకే ఎందుకు వచ్చిన రిస్క్ అని ఇలా చిన్న చిన్నవి పెట్టేసుకున్నాను. కుండలో పెరుగు చిలికి వెన్న తీసే రోజులు గుర్తొచ్చేలా ఉండే ట్రెడిషనల్ టచ్ కోసం ఇలా ఈ బొమ్మను పెట్టుకున్నాను. పెరుగు కుండ, మజ్జిగ కవ్వం ఇవి రెండు వంటింట్లో ఉంటే లక్ష్మీప్రదం అంటారు కదా. ఇంకా ఈ బుజ్జి లాటన్, ఇది కూడా వింటేజ్ లుక్ కోసమే పెట్టుకున్నానండి. అప్పుడప్పుడు మసాలా, అల్లం అవి దంచుకోవడం కోసమని ఒక మార్బుల్ రోలు, ఇంకా గ్రీనరీ కోసం ఒక మనీ ప్లాంట్ రెండు ఒక ట్రేలో పెట్టుకున్నాను. ఈ ట్రే కూడా డ్రై ఫ్రూట్స్ తో ఒక గిఫ్ట్ కింద వచ్చిందండి. ఇంకా ఈ వుడెన్ స్టోరేజ్ ర్యాక్స్ మేము ఢిల్లీలో ఉన్నప్పుడు రాజస్థాన్ ట్రిప్ వెళ్ళాము, అప్పుడు అక్కడ తీసుకున్నాను. అఫ్ కోర్స్ ఇప్పుడు ఆన్లైన్ లో కూడా దొరుకుతున్నాయిలేండి. ఈ ర్యాక్స్ లో నేను రబ్బర్ బ్యాండ్స్, పిన్స్, కాఫీ పౌచెస్, షుగర్ పౌచెస్ అవి స్టోర్ చేస్తూ ఉంటా. ఇంకా ఈ చిన్ని పొయ్యి, ఆ ఐరన్ కడాయి ఇవన్నీ మా అమ్మాయి దగ్గర నుంచి తీసేసుకున్నానండి. అఫ్ కోర్స్ తనకి ఎక్స్ట్రా ఉన్నాయి కాబట్టి ఇచ్చేసింది, లేకపోతే ఇచ్చేది కాదు. ఇంకా ఆ కడాయిని ఖాళీగా ఉంచడం ఇష్టం లేక ఇలా ఒక సెంటెడ్ క్యాండిల్ పెట్టేసుకున్నాను. సో ఇదండి కిచెన్ లో స్టవ్ కి ఒక వైపు ఉన్న కార్నర్. ఫైనల్ లుక్ చూసేయండి మరి. చెప్పాను కదా, తిరగలి, రోలు, రోకలి, చాట ఇవన్నీ ఆగ్నేయ మూలలో ఉంటే మంచిది అంటారు. అందుకని ఇలా పెట్టేసుకున్నాను. ఇంకా ఇక్కడ అన్నపూర్ణ దేవిని కూడా పెట్టుకుంటాను, అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పటి వరకు మన ఛానల్లో ఎక్కువగా షార్ట్స్ చూసి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఇప్పటి నుండి నేను పెట్టే లాంగ్ ఫామ్ వీడియోస్ కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. దివాళీ కోసం కొన్న లాటన్స్ లో ఒక లాటన్ ఇక్కడ హ్యాంగ్ చేసుకున్నాను. ఈ ఉట్టి మా బాబు చిన్నప్పుడు కృష్ణాష్టమి కోసం చేశాను నేనే, అది ఇక్కడ హ్యాంగ్ చేసుకున్నాను. ఇవన్నీ మసాలా బాటిల్స్. అండ్ ఇవి దీపావళికి దొంతులు పెట్టుకుంటారు కదా, ఆ దొంతులు ఒక ఇయర్ అయిపోయిన తర్వాత ఇలాగా నేను ఇక్కడ కిచెన్ లో అరేంజ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఈ షెఫ్ ఫిగరీన్స్ కోసం చెప్పాలంటే ఇవి నాకు గిఫ్ట్ గా వచ్చాయి. మా హస్బెండ్ నాకు గిఫ్ట్ గా ఇచ్చారు. నాకు హోమ్ డెకోర్ అంటే పిచ్చి కదా, అందుకోసమనే అవి నాకు గిఫ్ట్ గా ఇచ్చారనమాట. నెక్స్ట్ ఇక్కడ ఒక 2 టైర్ ర్యాక్ పెట్టేసుకొని
3 ఆయిల్ క్యాన్స్ పెట్టుకున్నాను. ఒక దాంట్లో ఏమో సన్‌ఫ్లవర్ ఆయిల్ ఉంటుంది. ఒక దాంట్లో పీనట్ ఆయిల్, ఒక దాంట్లో యూజ్డ్ ఆయిల్ ఉంటుంది. మా వాయిస్ అప్స్ అండ్ డౌన్స్ ఉందండి. ప్లీజ్ ఏమనుకోవద్దు. చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా! ప్లీజ్ ఏమనుకోవద్దు. అండ్ కింద కూడా 3 స్టీల్ పాట్స్ పెట్టుకొని ఒక దాంట్లోనేమో రోటీ చేసినప్పుడు అప్లై చేయడానికి ఆయిల్, ఇంకొక దాంట్లో పీనట్ ఆయిల్, ఇంకొక దాంట్లో నెయ్యి ఉంటుందండి. అండ్ వీళ్ళిద్దరేమో మా అత్తయ్య, మావయ్య అన్నమాట. కిచెన్‌లో కూర్చొని నన్ను అబ్జర్వ్ చేస్తూ ఉన్నారనమాట. పైన మా అత్తయ్య కూర్చొని నన్ను తిడుతుంటే, కింద మా మావయ్య కూర్చొని తాళం వేస్తూ ఉన్నారు మా అత్తయ్య మాటలకి. జోక్ చేశానులెండి. అండ్ ఈ స్టిక్కర్ ఏమో నేను తిరుపతిలో తీసుకున్నాను. ఇక్కడ వచ్చిన టైల్స్ నాకు నచ్చలేదు. అలానే టైల్స్ మార్పించలేం కదా! అందుకోసమని ఈ స్టిక్కర్ టైల్స్ మీద పేస్ట్ చేసేసుకున్నాను. ఇదిగో ఇలా ఫ్రూట్స్ టైల్స్ వచ్చాయండి. అవి నాకు నచ్చలేదు. అందుకని ఇలాగా నేను ట్రెడిషనల్ లుక్ అంటే ఇష్టపడతాను కదా! అందుకని కోలం స్టిక్కర్స్ ఇలాగా పేస్ట్ చేసేసుకున్నాను. అండ్ సేమ్ ఆ కార్నర్ కూడా అలానే ఒక కోలం స్టిక్కర్ పేస్ట్ చేసేసుకున్నాను. అండ్ కిచెన్‌లో ఉన్నప్పుడు సడన్‌గా పవర్ పోయినప్పుడు అలాగ ఒక ఎమర్జెన్సీ లైట్ పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇదేమో మా అమ్మాయికి కిచెన్ ఐటమ్స్ ఉంటాయి కదా! చిన్న పిల్లలవి ఆడుకునేవి. ఆ ఐటమ్స్‌లో వచ్చిన చాపింగ్ బోర్డ్ అండి. ఎక్స్ట్రా చాపింగ్ బోర్డ్. నేను తీసుకొని ఇలాగ కోలం స్టిక్కర్ పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఇదేమో మా బాబుది ఐడీ కార్డు. దాన్ని కూడా ఇలానే డిఐవై చేసేసుకున్నాను. అండ్ ఓవరాల్‌గా కిచెన్‌లో ఒక కార్నర్ లుక్ ఇదండి. అండ్ అటుపక్క కార్నర్ పార్ట్ 2లో రిలీజ్ చేస్తాను. ఫైనల్లీ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇంకా ఇలాంటి హోమ్ క్లీనింగ్, ఆర్గనైజేషన్, పూజ అండ్ డివోషనల్ వీడియోస్ కోసం నా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.